హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో ఎండు రొయ్యల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 కప్పు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే కొంచెం చాలా చిన్నదనమాట, వేయలేనట్టు కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. వీటిని బాగా వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు ఎండుమిర్చి తీసుకున్నాను. నేను 1 కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నాను. వాటికి ఈ క్వాంటిటీ సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకున్నాం. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వేయించుకున్న ఈ జీలకర్ర, ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నిటినీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మీకు రోట్లోనైనా దంచుకోవచ్చు, నేనైతే మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మధ్యలో మీడియంలో కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఇలా కొంచెం పొడిలా చేసుకొని ఇప్పుడు ఇందులో ముద్దలా అవ్వడానికి సరిపడినన్ని వాటర్ వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు. చూసారా, మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలాగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నేను 1 కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఇలాగా వీటిని కడిగి శుభ్రం చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1 కప్పు ఎండు రొయ్యలు వేసి బాగా వేయించుకోవాలి. వీటిని బాగా ఎర్రగా కరకరలాడేలాగా వచ్చే వరకు వేయించుకుందాం. చూసారా, ఇలాగా ఎర్రగా బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోంచి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పైకి పోయే వరకు. చూసారా, ఇప్పుడు బాగా వేగి ఇందులోంచి ఆయిల్ పైకి తేలింది కదా, అంతే ఫ్రెండ్స్. మన వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం.